ఒక కొడుకు తన తండ్రితో ఇలా అడుగుతున్నాడు, నాన్న ఈ నెల తాతయ్య మన ఇంటికి రాలేదేంటి? అప్పుడు తల్లి, మీ నాన్న వెళ్ళి తాతయ్యను ఇక్కడ తీసుకురాకపోయినా మీ పెదనాన్న వచ్చి ఇక్కడ దింపెళ్తాడులేరా అని ఎట్టకారంగా అనింది. అనుకున్నట్లుగానే ఫోన్ రింగ్ అయింది. అప్పుడు తల్లి ఇలా అనింది, నేను చెప్పాను కదా మీ అన్నయ్య అయి ఉంటాడు, ఫోన్ ఎత్తండి, మీ నాన్నని తీసుకెళ్ళమని చెప్పడానికే ఫోన్ చేసి ఉంటాడు. అప్పుడు తండ్రి, అవును అన్నయ్య కాల్ చేస్తున్నాడు అంటూ ఫోన్ తీసుకొని మాట్లాడాడు. వాళ్ళ పెదనాన్నేమో ఇలా మాట్లాడుతున్నాడు, ఏరా ఎలా ఉన్నారు, ఏంటి ఇంకా రాలేదు నాన్నని తీసుకెళ్ళడానికి? నాన్న పొద్దున్న నుంచి నేను కలవరిస్తున్నాడు మీ ఇంటికి రావడానికి, చిన్న కొడుకు రాలేదని చాలా కలవరిస్తున్నాడు, త్వరగా వచ్చి తీసుకెళ్ళు అంటున్నాడు. ఆ అన్నయ్య ఇదిగో వచ్చేస్తున్నాను, ఆఫీసులో కొన్ని పనుండి రాలేకపోయాను, ఇప్పుడే బయలుదేరుతున్నానని అతను అంటాడు. ఆ అన్నయ్య వస్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టేసి బయలుదేరాడు. ఇదంతా గమనిస్తున్న తన కొడుకు తన తండ్రితో ఇలా అంటాడు, నాన్న నాకు ఒక డౌట్ తీరుస్తావా? అప్పుడు తండ్రి, ఇప్పుడేం డౌట్ రా, ముందు వెళ్ళి మీ తాతయ్యని తీసుకురాని, అప్పుడు నీ డౌట్ తీరుస్తాను అని అంటాడు. లేదు నాన్న, నా డౌట్ ఇప్పుడే తీర్చాలని ఆ పిల్లవాడు మొండి పట్టుబడతాడు. అప్పుడు ఆ కొడుకు ఇలా అంటాడు, నాన్న తాతయ్యకి 2 కొడుకులు, ఒక నెలేమో మీరు చూసుకుంటున్నారు, మరొక నెలేమో పెదనాన్న చూసుకుంటున్నారు. ఇలా ఒక నెల మీరు, ఒక నెల పెదనాన్న మార్చి మార్చి చూసుకుంటున్నారు. మరి నాకున్న డౌట్ ఏంటంటే, ఒక నెలేమో నేను చూసుకుంటాను, మరొక నెల మీరు ఎక్కడికి వెళ్తారు? నీకున్నదే ఒక్క కొడుకే కదా. ఆ మాటలకి తండ్రి ఉలిక్కి పడ్డాడు ఒక్కసారిగా. అందుకే కన్నవారిని పంచుకోకూడదు, ఎందుకంటే వారు మనకి ప్రేమను పంచారు. ఈ కథలో చాలా పెద్ద గుణపాఠం ఉంది. చాలా మంది కొడుకులు తమ తల్లిదండ్రులు భారంగా భావించి పంచుకుంటుంటారు.